వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట లభించింది. ఈ నెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట లభించింది. ఈ నెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పర్వీణ, ఏదైతే గత 2 రోజుల నుంచి మంచు ఫ్యామిలీ పైన జరిగిన దాడి, అంటే మంచు ఫ్యామిలీ మీడియా పైన జరిగిన దాడిని ఇప్పటికే కేసులు దాకా వెళ్ళిందని కూడా చెప్పొచ్చు. మోహన్ బాబు మీద అకౌంట్ ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి ఎట్లయినా హాజరు కావాలని కూడా రాచకొండ సిపి ఏదైతే ఆదేశాల మేరకు అయితే ఈ రోజు అయితే అటెండ్ కాలేదు. ఏదైతే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయింది కాబట్టి ఈ రోజు కాలేదని కూడా తను ముందస్తు బెయిల్ గానే ఏదైతే హైకోర్టును ఆస్వాదించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైకోర్టు ఆయనకి ఇప్పుడు రావాలని అవసరం లేదని, తన ఆరోగ్య పరిస్థితి నిలకడ అయినాకనే రావాలని కూడా హైకోర్టు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మనోజ్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియాకు జరిగిన అన్యాయం పైన కూడా తన తక్షణమే క్షమాపణ కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఇష్యూలు వచ్చాయి, వీళ్ళ మధ్య విభేదాలు ఎందుకు రావాల్సి వచ్చింది దానిపైన కూడా ఆ మనోజ్ మాట్లాడడం కూడా జరిగింది. మరోవైపు విష్ణు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదంతా మా అంతర్గత వ్యవహారంలో భాగంగా ఉంది కాబట్టి మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోయింటే బాగుండని కూడా అయితే మనోజ్ కూడా మీడియాకి సారీ చెప్పడం కూడా జరిగింది. ఉదయం మాత్రం ఇటు మీడియా అన్ని వీణులతో పాటు అయ్యప్ప దీక్షలు తీసుకున్న స్వాములు కూడా ధర్నాకు దిగిన కనిపిస్తుంది. మరోవైపు మంచు విష్ణు జరిగిన అసలు ఎందుకు ఈ ఇష్యూ జరిగింది, దీనిపైన మోహన్ బాబు రావాల్సి వచ్చింది కూడా హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత తెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మంచు ఫ్యామిలీలో ఇలాంటి విభేదాలకు సంబంధించి దీనికి ఎప్పుడు సద్దుమణుతున్న దానిపైన కూడా కొంచెం వేచి ఉండవలసి ఉంది. పర్వీణ, రైట్, థ్యాంక్ యూ గోపి.